నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వెంకటగిరి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న రాక్షస పాలనకు చరమగీతం పాడాలి. తెలుగుదేశం పార్టీ ఎన్నికల పరిశీలకులు ఆనందరావు. కాగితాలపూరు క్రాస్ రోడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం, యువకుడు మృతి. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. పట్టణంలోని 5వ వార్డులో ఉన్న ఎస్ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటగిరి పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై పూలమాలలు, శాలువాలు, పుష్పగుచ్చాలతో అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి పట్టణ అభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. అలాగే పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థిగా పోటీలో ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరింత అందుబాటులో ఉండాలి, దగ్గరగా ఉండాలని చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతటితో సరిపెట్టగా వాలంటీర్ వ్యవస్థ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చి వాలంటీర్ మీ ఇంటికే వచ్చి తలుపు తట్టి మీకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ మనం గెలవాలి. నా ప్రజలందరూ మమ్మల్ని పొందినప్పుడు మన పార్టీకి ప్రతి ఒక్కరిని గెలిపిస్తేనే నాకు సంతోషంగా ఉంటుందని ఆ క్రమంలో తిరుపతి జిల్లాకి అధ్యక్షత చేయడం జరిగింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కళ ఒక 34 సంవత్సరాల క్రితమే ఈ జిల్లాని బాలాజీ జిల్లా అని ఆయన అనుకుని రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కళను నిజం చేయటం, ఆ జిల్లాకు నన్ను అధ్యక్షం చేయటం, నేను వారికి ఇప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న రాక్షస పాలనకు చరమగీతం పాడాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికల పరిశీలకులు ఆనందరావు అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని పలు ప్రాంతాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మహిళలు, దళితులపై దాడులు పెరిగాయన్నారు.
ఛార్జీలు, పండ్లు ధరలు పెంపుతో ప్రజలు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ను గెలిపించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 13వ తారీఖున జరగబోయే తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో పాల్గొనడానికి అమలాపురం నుంచి వచ్చాను నేను. ఈ సందర్భంగా చెప్పాల్సింది ఒకటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 4 సంవత్సరాల పాలనలో ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడిగే స్థితి లేకుండా నవరత్నాలను పెట్టి మోసగార రత్నాలుగా చేసి అన్ని పథకాల్లోనూ కూడా అసంపూర్తిగా మిగిల్చేసి రాజధాని లేకుండా చేసి ఈరోజు ధరలు పెంచేసి అన్ని విధాలుగా పేదవాడిని నష్టం చేసి ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి 22 పథకాలు రద్దు చేసి బీసీ కార్పొరేషన్లో నిధులు లేకుండా చేసి అభివృద్ధి లేకుండా చేసి గ్రామీణ ప్రాంతాల్లో పేదవాడు కట్టుకోవడానికి ఇల్లు కూడా లేకుండా చేసి అనేక విధాలుగా ఈరోజు ప్రజల్ని మోసం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల ముందుకు వచ్చి రేపు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేకుండా ఉన్నాడు. ఈవేళ మరొక్కసారి జనం ముందుకు వచ్చి జగన్ ఏం చెప్పినా ఈ జనం ఈవేళ రాష్ట్రంలో నమ్మే స్థితిలో లేరు. అందుకని ఈ అడ్డ మార్గాల్లో, దొడ్డి మార్గాల్లో ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఇతను ప్రజలను మళ్ళీ మాయ చేయాలనుకుంటున్నాడు. కానీ ప్రజలు అలా లేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ, గ్రాడ్యుయేట్లు అందరూ తప్పనిసరిగా రేపు మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కంచర్ల శ్రీకాంత్ గారిని గెలిపించబోతున్నారు. ఎందుకంటే ఒకటి అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులు ఎవరైతే డిగ్రీలు చదివి ఖాళీగా ఉన్నారో వాళ్ళే ఈరోజు ఓటర్లు. మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి 2,000 రూపాయలు ఆ రోజు నిరుద్యోగ భృతి పెడితే ఆ 2,000 రూపాయలతో వాళ్ళ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకొని వాడుకుంటే 4 ఏళ్ల ముఖ్యమంత్రిగా నువ్వు ఆ నిరుద్యోగ భృతిని రద్దు చేసి 4/12 అంటే 48 నెలలంటే దగ్గర ₹1,00,000 రూపాయలు చెప్పిన ఒక్కొక్క నిరుద్యోగుడికి ఇవాళ నువ్వు నిరుద్యోగ పథకాన్ని రద్దు చేసి నువ్వు ఏ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటు అడగాలి? ఈరోజు సమాధానం చెప్పాలి. నువ్వు నిరుద్యోగ భృతి ఒక్కొక్క అభ్యర్థికి ఇవాళ నెలకు 2,000 చెప్పినా ఈ 4 ఏళ్ళ ₹1,00,000 రూపాయలు నువ్వు ఇవాళ రద్దు చేసావు. ఏ ముఖం పెట్టుకుని వాళ్ళకి ఓటు అడుగుతావు? రెండోది డిఎస్సి వేయాల. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది బీఈడీలు చేసి టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తుంటే 4 ఏళ్ళ ముఖ్యమంత్రిగా నువ్వు ఒక్కసారి కూడా డిఎస్సి వేయకుండా, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా నువ్వు ఏ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటాడు సమాధానం చెప్పాలని తెలియజేసుకుంటూ, అందుకే ఏ టీచర్లు అయితే నువ్వు డిఎస్సికి బాధపడుతున్నారో, ఏ గ్రాడ్యుయేట్లు అయితే నిరుద్యోగ భృతికి బాధపడుతున్నారో, అలాగే ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు బాధపడుతున్నారో నీ వల్ల సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి నిలువున ముఖం మీద నువ్వు మోసం చేసే ఉద్యోగస్తులను కూడా తెలియజేసుకుంటూ, ఇవన్నీ కలిపి రేపొద్దున్న ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఈవేళ ఎవరైతే ఉన్నారో పట్టభద్రులు అందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, ఇంకా జగన్మోహన్ రెడ్డి యొక్క పతనం, అతని ప్రభుత్వ పతనం ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ప్రారంభమవుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామానికి చెందిన పసుపులేటి కిషోర్ ఉన్నత విద్యావంతులుగా రాణించి కోట గ్రామం లాంటి గ్రామీణ ప్రాంతంలో విద్యా సంస్థలు స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన సర్ సివి రామన్ అకాడమీ సేవా సాంస్కృతిక సంస్థ శ్రీ ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ కు గ్రామీణ విద్యా వారధి బిరుదును ప్రకటించింది. ఈ మేరకు కిషోర్ కు పలువురు శుభాకాంక్షలను తెలియజేశారు. గ్రామీణ ప్రాంతంలో విద్యా సంస్థలను ప్రారంభించి గత 20 ఏళ్లుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి కార్పొరేట్ స్థాయి విద్యను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేరువ చేసి సేవలు అందించినందుకు ఈ అవార్డును అందించడం జరిగింది. సికింద్రాబాద్ హరిహర కళాభవన్ ప్రాంగణంలో
సర్ సివి రామన్ అకాడమీ సేవా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ హీరోలు సుమన్, సాయి కిరణ్ చేతుల మీదుగా ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ పసుపులెట్టి కిషోర్ గ్రామీణ విద్యా వారధి బిరుదుతో పాటు బంగారు గంటా కంకణం, కిరీటం, శాలువా, షీల్డు, సర్టిఫికెట్ను అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు, వైద్యాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, సంస్థ అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్, కార్యదర్శి వెంకటేశ్వరరావు, శ్రీకృష్ణ సేవా సంస్థ సాల గ్రామ విభూషణ్, బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి తదితరులు పాల్గొన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వైకాపా అభ్యర్థిగా తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పటి నుంచి 36 నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ హక్కున చేర్చుకుని ఆదరిస్తున్నారని వారందరికీ పేర్నటి శ్యాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతి జిల్లా పీలేరులోని ఎంఎం కళ్యాణ మండపంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య జిల్లాకు సంబంధించి వైకాపా నాయకులతో ఆత్మీయ అభినందన సభను నిర్వహించారు. మార్చి 13వ తేదీ జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ నమూనాలో 2వ సీరియల్ నంబర్లో ఉన్న పేర్నటి శ్యాంప్రసాద్ రెడ్డి పేరు పక్కన మొదటి ప్రాధాన్యత ఓటు 1కి వేసి ఆశీర్వదించాలని శ్యాంప్రసాద్ రెడ్డి కోరారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి సారథ్యంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్యాంప్రసాద్ రెడ్డిని గెలిపించి చరిత్ర తిరగరాయడం తథ్యమని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆత్మీయ అభినందన సభలో నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తర్వాత భాస్కర్ నాయుడు గారు కూడా వైద్యులు దయచేసి ఎక్కువ సమయం తీసుకోకుండా సహకరించాల్సిందిగా మొదలు చేస్తున్నాం. హృదయపూర్వకంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నలుదిక్కులా కాపాడుకుంటూ 24కి ఏ విధంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలన్న ఆలోచనతో పెద్దలు, పూజ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా ఆయన తనయులు పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారికి ప్రత్యేకించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు నియోజకవర్గం కోటమండలం ఆమపాడు గ్రామంలో ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించి వ్యవసాయం చేసుకుంటున్న సందర్భంలో నేను ఇప్పుడు కూడా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. దాదాపుగా 150 ఆవులతోటి గోదావరి వ్యవసాయం చేస్తున్నాం. ఇది గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి గారు మా కుటుంబంలో వ్యవసాయానికి సంబంధించిన దేశవ్యాప్తంగా కూడా వినిపించేలా, మారుమోగించేలా ఉండాలనే ఆలోచనతోటే ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకి మేము బాధ్యత తీసుకున్న 18 నెలల్లో 4 జాతీయ అవార్డులు తీసుకురావడం జరిగింది. ఇది గర్వంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే దూరదృష్టి ఆలోచనతో సచివాలయ వ్యవస్థని, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి రైతులకి చేరువగా ఉండే విధంగా విత్తనాలకు సంబంధించి కానీ, మార్కెట్కి సంబంధించి కానీ, అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించి కానీ కమిటీలు చైర్మన్లు ఇవ్వడం, చైర్పర్సన్లు ఇవ్వడం, అందులో భాగంగా మాకు బాధ్యత ఇచ్చిన తొలి నాళ్లలోనే కరోనా టైంలో రైతులకి విత్తనాలు సకాలంలో అందించినందుకు గాను మన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు రావడం జరిగింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ 4 నెలలకే బెస్ట్ అగ్రి బిజినెస్ అవార్డు రావడం, ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో అవార్డు తీసుకోవడం జరిగింది. మొన్న ఫిబ్రవరి 16వ తేదీన TSU 9th నేషనల్ అవార్డు కూడా రాష్ట్రం తరఫున మేము అందుకోవడం జరిగిందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు తిరిగి మళ్ళీ పట్టభద్రులకి, టీచర్లకి, ఎమ్మెల్సీలకి ఖాళీలు ఏర్పడుతున్నాయని చెప్పి గ్రహించిన ముఖ్యమంత్రి గారు ఈ 3 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి 30. ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష పూజలు, హోమాలు నిర్వహించి భక్తులచే సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
लक्ष्मी अष्टोत्तर शतनाम पंचायत मंत्रमूर्ते भक्ते स्मरणं त्रेक्षण्यं दिव्यगंधाध्याय भव सिंधुरजलकांतिदाय भौमाय भव शैलेन्द्रनयाय भव गौरीय भव गंधर्वसेविताय भव सकंठाय भव सर्ववेदांतवेद्याय भव सत्यानंद स्वरूपिण्य भव लोकाब्धाय भव लीलाय भव अदृश्याय भव दृश्यरहिताय भव विघ्नात्रे भव वेदध्यदाय भव योगिन्य भव योगदाय भव योग्याय भव योगानंदाय भव योगधराय भव सदसोदाय भव अष्टमूर्ते रोजा चैत्रेनो लोक यात्रा विधायिने नमो एकाकिने नमो भूपरूपाय नमो निद्वैताय नमो वेदवद्यलाय नमो ब्राह्मण्ये नमो ब्रह्मणे नमो ब्राह्मणानंदाय नमो रुद्राय नमो भाषारूपाय नमो बृहस्पतेनाय नमो भाव विवर्जिताय नमो सुधाराध्याय नमो शुभगे नमो शोभनाद भारते नमो राजराजेश्वरी नमो राजलक्ष्मी नमो भोजनाधाय चंद्रकलेश्वरी नमो साम्राज्यधारिणे नमो सत्यसंधाय नमो साधनेत्राय नमो दीक्षिताय नमो दैत्यसमन्वयाय धरात्रे नमो सावित्रे नमो सच्चिदानंदरूपिणे नमो देशकालानुसिन्नाय नमो सर्वदाय नमो सर्वसम्मोहिने नमो सरस्वत्यै नमो शास्त्रये नमो भावाय नमो विरूपिणे नमो मायाय नमो सत्ये नमो माये नमो भावाय नमो बुद्धिकालाध्याय नमो गौरांगे नमो दुर्जयाय नमो स्वतंत्राय नमो स्वतंत्रेश्वरे नमो लक्ष्याय नमो संघातुराय नमो दिव्याय नमो आनंदरेखाय नमो रूपाय नमो प्रेमकरे नमो नामपाराय प्रीताय नमो दिव्याय नमो सदाशिवे नमो पापारंजनवाराय नमो ध्यानतु वातलाय नमो जिदात्मातु प्रभाय नमो भाग्यातिन्द्रिकाय नमो तत्तगेदी जनाकराय नमो प्रसन्नत्वाय नमो वृक्षधार साधकराय नमो कपिजिने नमो कलामलाय नमो कामवे नमो कामरूपिणे नमो करान्धे नमो काविकलाय नमो सुताय नमो अमृताय नमो नित्यतृप्ताय नमो पुनिभाग संसिकाय नमो सत्यप्रदाय नमो सत्यरूपाय नमो सर्वान्तर्यामिने नमो सच्चेन भवं ब्रह्मेण भवं ब्राह्मण्येन भवं जनन्येन भवं त्रिस्ताय नमो प्रभादिनेन नमो निरामयाय नमो निरालंभाय नमो सात्मारामाय नमो सदा स्मृतेन नमो संसार बन्धन विरुद्धर संधर पंडिताय नमो विघ्नप्रियाय नमो विघ्नकरिय नमो जमानतत्वमेन भवं तत्त्वर्थस्वरूपिणे नमो सामगानप्रियाय नमो सौम्याय नमो सदा शिवब्रह्मण्ये नमो सव्यापसव्यवाक्यस्ताय नमो सुरावधिवान्ये नमो धीरा धरस्मेव कामभुजाय नमो कवलिने केवलाय नमो कैवल्यपदाय नमो स्तोत्रप्रियाय नमो श्रुतिमते नमो श्रुति संस्कृतमय भवाय नमो मनस्विने नमो भारतके नमो महेश्वरे नमो मंगलाकुंदे नमो विश्वमात्रे नमो जगद्धात्रे नमो विशालाक्षे नमो विरागिन्ये नमो ब्रह्मवाय नमो उवागेश्वरे नमो पंचेक्षत्र्याय नमो पंचप्रेत पंचाधिशायिने नमो पंचभूतेश्वरे नमो पंचपंचोपजातिने नमो शाश्वते नमो शाश्वतेश्वर्याय नमो सर्वदाय नमो शंभमोहिने नमो धराय नमो धरस्ताय नमो मैथेसे धर्मवीर धर्माय नमो मैथेसे धन्ये नमो मैथेसे धर्मवर्धिने नमो मैथेसे लोकातीताय नमो मैथेसे प्रातीताय नमो मैथेसे सर्वातीताय नमो मैथेसे बुद्धाय नमो मैथेसे जगन्नेश्वराय नमो मैथेसे त्रिगुणाय नमो मैथेसे मंभाय नमो मैथेसे त्रिगुणाय नमो मैथेसे अनघाय नमो मैथेसे अद्भुतचारित्राय नमो मैथेसे वाद्यदाढ्यप्रदाय नमो मैथेसे अभ्यासान्ते ख्याताय नमो मैथेसे वाग्देविकाय नमो मैथेसे आबालगोपविदिताय नमो मैथेसे सर्वामल्लिंग साधनाय नमो मैथेसे त्रिपुराय नमो मैथेसे त्रिपुरेश्वराय नमो मैथेसे त्रिपुरसुंदराय नमो मैथेसे श्री महात्रिपुरसुंदराय नमो मैथेसे स्तुतिकेकरूपिण्ये नमो मैथेसे ऐक्रे सौदेव शरणं ओम प्रकृते नमः विकृते नमः विद्याय नमः सर्वभूताय नमः श्रद्धाय नमः विभूते नमः सर्वे नमः कल्पाय विभावते नमः आदित्य नमः येत्य नमः दीप्ताय नमः सुधाय नमः वसुधाय नमः कमलाय नमः कांताय नमः कामाक्षी नमः गंधर्वाय नमः कर्तलाय नमः विद्ये नमः कमलाय नमः लोकमात्रे नमः अद्भुतप्रियाय नमः तत्महस्ताय नमः तत्माक्षी नमः
పద్మసుందరే నమః పద్మోద్భవాయ నమః పద్మముఖే నమః పద్మనాభాయ నమః రమా ప్రసాదాభిముఖే నమః ప్రభాయ నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్రబుధాయ నమః చంద్రరూపాయ నమః ఇందిరాయ నమః చిత్రాయ నమః ఆహ్లాదనాయ నమః పుష్టే నమః శివాయ నమః శివంగరే నమః సత్యే నమః సుందరాయ నమః ఉదారాయ నమః హరితే నమః హేమవారితే నమః ధనధాన్యే నమః సిద్ధే నమః శ్రేయసౌన్యాయ నమః శుభప్రదాయ నమః. గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమం, బలిహరణ, పూజా కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు నరసింహ అవతారంలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధిలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా వాకాటి రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఉభయకర్తలుగా వాకాటి రవీందర్ రెడ్డి ధనం పశుం
కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై కాగితాలపూరు క్రాస్ రోడ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పిడూరు గ్రామానికి చెందిన వెంకయ్య అనే 25 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు మృతి చెందడంతో ఆయన మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు పోలీసుల సమాచారం మేరకు పిడూరు గ్రామానికి చెందిన వెంకయ్యకు తల్లిదండ్రులు లేకపోవడంతో అతని సోదరుడితో కలిసి నివసిస్తూ వరికోత మిషన్లో యాక్టింగ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతని మోటార్ సైకిల్లో పెట్రోల్ నింపుకునేందుకు కాగితాలపూర్ క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకుకు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా క్రాస్ రోడ్ వద్ద గుంటూరు నుండి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ఢీకొంది. దీంతో వెంకయ్య అక్కడికక్కడే మృతి చెందగా ఆయన మృతదేహాన్ని గూడూరుకు తరలించి మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెంకటగిరి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న రాక్షస పాలనకు చరమగీతం పాడాలి. తెలుగుదేశం పార్టీ ఎన్నికల పరిశీలకులు ఆనందరావు. కాగితాలపూరు క్రాస్ రోడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం, యువకుడు మృతి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.